పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరపడిన దేశంలో ఆయిల్ ధరలు వెంటనే తగ్గించలేమని స్పష్టం చేసింది కేంద్రం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు దిగి వస్తున్నప్పటికీ భారత్లో వెంటనే ఇంధన ధరలు తగ్గిపోవని ప్రకటించింది. పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈ విషయాన్ని వెల్లడించారు. హార్ముజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. ఇలా పలు అంశాల కారణంగా ఇంధన ధరలు వెంటనే తగ్గించలేమని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలోని చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. ఆ సమయంలో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదన్నారు. దీంతో ఆ భారమంతా కేంద్రంపై పడిందన్నారు. దీని కారణంగా కేంద్రం 12,000 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.